హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. గోధుమ రవ్వతో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. గోధుమ రవ్వ కొబ్బరి పాల కిచడి తయారు చేసుకోవడం. మనం మామూలుగా వాటర్ తోటి ప్రిపేర్ చేస్తాం కదా, ఒకసారి కొబ్బరి పాలతోటి ప్రిపేర్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి మీడియం సైజు కప్పుతోటి ఒక కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని, అలాగే 3 ఇలాచీలని, అలాగే 3 లవంగాలని యాడ్ చేసుకొని ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని, 3 కట్ చేసిన పచ్చిమిర్చిని, అలాగే 1 కట్ చేసిన ఆనియన్ని, 2 కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మనకి ఇక్కడ మసాలా దినుసులతో పాటు ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ఒకటి, అలాగే ఆలుగడ్డ ఒకటి యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ తోటకూర కట్ట ఒకటి చిన్నది యాడ్ చేశానండి. మనం దీని ప్లేస్లో పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 కట్ చేసిన టమాటా కూడా యాడ్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. మనము వేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అలాగే తోటకూర కూడా ఆయిల్లో బాగా మగ్గబెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అనేటివి సగం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకొని అలాగే ముందే నానబెట్టి పెట్టుకున్నటువంటి గోధుమ రవ్వ పెసరపప్పుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకొని మనం గోధుమ రవ్వ యాడ్ చేశాక అడుగు మాడకున్న మీడియం ఫ్లేమ్ మీదనే ఈ మసాలాలన్నీ వెజిటేబుల్స్ అంతా కూడా మనకి రవ్వలోకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇక్కడ ఏ కప్పుతో మనము రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల కొబ్బరి పాలని యాడ్ చేశానండి. మీకు కొబ్బరి పాలు అవైలబుల్ లేకపోతే వాటర్ తోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పాలను ప్రిపేర్ చేస్తే కనుక కిచడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదనే మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కిచడి అనేది మెత్తగా ఉడుకుతుంది. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే కనుక మనకి కిచడి అనేది ఈ విధంగా ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు గరిటెతోటి కింద నుంచి పైకి ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కిచడీలోకి మనము సర్వ్ చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేశాక మొత్తం కిచడీలోకి కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి. మనకి కిచడి అనేది చల్లారేసరికి కొంచెం గట్టి పడుతుందండి. మీరు పలుచగా కావాలనుకుంటే కనుక ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసి కూడా ఇంకా పలుచగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, కొబ్బరి పాల రవ్వ కిచడి మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.